ఆవేశం, హనుమ యొక్క సందేశం విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ వానరాన్ని శిరచ్ఛేదం చేయండి అన్నాడు. విభీషణుడు లేచాడు. అన్నయ్య సాధుర్వా ఇదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వధమర్హతి. నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు. ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది? వెనక్కి వెళ్ళి చెప్పేవాడు ఎవడు ఉంటాడన్నయ్య? చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు. ఆయన యొక్క అంగములలో ఒక అంగాన్ని తొలగించవచ్చు, లేదా జుట్టు గురిగించవచ్చు, లేదా కాల్చి వాతలు పెట్టవచ్చు. ఇటువంటి పనులు చెయ్యాలి తప్ప నదుతో వధమర్హతి. అన్నయ్య, ధర్మశాస్త్రం అంగీకరించదు. అన్నీ చదివిన నీ వంటి వారే ధర్మం తప్పిపోతే ఇక లోకంలో ధర్మం అన్నది ఎలా నిలబడుతుంది అన్నయ్య? నీ వంటి వారు చేయవలసిన పని కాదు, కోపాన్ని నిగ్రహించుకో అన్నాడు. వెంటనే లేచి, తమ్ముడా, నువ్వు చెప్పినది మంచి మాట. కోతులకు తోక చాలా ప్రియమైనది కాబట్టి ఈ వచ్చినటువంటి కోతి తోకకి వస్త్రాలు చుట్టండి, దాని మీద నెయ్యి పోయండి, చారుడు చారుడు అని ప్రకటించండి, రథంలో బంధించండి, రాజవీధులన్నీ తిప్పండి, అగ్నిహోత్ర సంస్కారం చెయ్యండి. ఈ కోతి తోక కాలిపోతుంది. ఇది తిరిగి వెళ్ళిన తర్వాత కోతులకు తోక ప్రియం కాబట్టి తోకలేని కోతి అని మిగిలిన కోతులు పరిహాసం చేస్తే రావణుడి బలదర్పాలేమిటో తెలిసొస్తుంది ఆ నరుడికి. కాబట్టి దీనికి అటువంటి శిక్ష వేశానన్నాడు. వెంటనే ఆ రాక్షసులందరూ వచ్చారు. స్వామి హనుమ యొక్క తోకకి వస్త్రాలు చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్ర సంస్కారం చేశారు, రథం ఎక్కించారు. ఆయన్ని చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. చారుడు 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 అని ప్రకటించారు. వృద్ధులు, బాలురు, స్త్రీలు అందరూ ఆయా మందిరాల్లోంచి బయటికి వచ్చి ఆయన వంక చూస్తున్నారు. ఇంతమంది ఇన్ని కొడుతుంటే ఆయన అనుకున్నారట, పోన్లే, కొడితే కొట్టారు, తిప్పితే తిప్పారు, కానీ నేను వెళ్ళిన తరువాత నా ప్రభువైన సుగ్రీవుడు కానీ నా నాథుడైన రామచంద్రమూర్తి కానీ లంకా పట్టణం యొక్క బలం ఎటువంటిది అంటే నేను చూడలేదు, రాత్రి సీతాన్వేషణం చేశానని ఎలా చెప్తాను? వాళ్ళంతటా వాళ్లే వీధుల్లో తిప్పుతున్నారు. లంకా పట్టణం యొక్క బలాబలాలు ఎటువంటివో చూస్తాననుకున్నారు, అలా తిప్పుతున్నారు. ఈలోగా కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనానికి పరిగెత్తారు. సీతమ్మ, నీతో ఎవరు నీతో కిచకిచలాడిందని అడిగితే, ఏమో యూయమేనా విధానాసీయ యోయం యద్వా కరిష్యతి హరిహే పాదాన్ విజానాతి రసంతయ అని చెప్పావు కదా. పాము కాళ్ళు పాముకి తెలియాలన్నావు కదా. ఇప్పుడు ఆ కోతి తోకకి వస్త్రములు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి బంధించి రథంలో కూర్చోపెట్టి ప్రతి వీధిలో తిప్పుతున్నారని చెప్పారు. ఆ తల్లి వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి దీరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనూమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతో భవ హనూమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంప్రోధాత్ సీతో భవ హనూమతః. ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషుణ్ణి మనసులో తెలియనిదాననైతే, నాకు ఇంకా భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తిని నేను కలవడం అనేటటువంటిది నా జీవితంలో నిజమైతే, సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా రాముడికి సహాయం చెయ్యాలనుకున్న మాట సత్యమైతే, నా కొరకని వచ్చి ఇంత కష్టపడుతున్నటువంటి ఆ హనుమ యొక్క తోకకు చుట్టబడి ఉన్నటువంటి వస్త్రములకు నెయ్యి వేసి వెలిగించబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేసి అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది. నన్ను సర్వకాలములయందు బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతూ ఉంటారు. నాకేమవుతుంది? తోక చల్లబడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుంది అనుకున్నారు. ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు. మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం. ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వసలేన సమోబలి. అందరికన్నా మహావీరుళ్ళ రావణాసురుడి ముందు పైకి లేచి నన్ను ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడే, వాడింటిని కాల్చేయడంతో మొదలు పెడతానని ప్రహస్తుడి యొక్క భవనంలో పెట్టారు. యజ్ఞశస్త్రోశ్చ భవనం బ్రహ్మశస్త్రోస్తథ
బ్రహ్మశత్రువు, శుకుడు, సారణుడు, ఇలా రాక్షసులందరి యొక్క ఇళ్ళని అగ్నిహోత్రంతో సంస్కారం చేసేశారు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఈ మేడలో అగ్నిహోత్రం పెడితే 10 మేడలకి సరిపోయేటట్టుగా దాన్ని గాలితో తీసుకెళ్లిపోతున్నాడు. ఎప్పటి నుంచో కోపం పెట్టుకొని ఉన్నాడు అగ్నిహోత్రుడు. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చేస్తున్నాడు. కించిత్ కుంకుమ సంకాశాః క్వచిత్ చాల్మలి సన్నిభాః క్వచిత్ మలిన సంకాశాః శిఖామహ్నిశ్చకాశిరే. కొన్ని చోట్ల పచ్చటి జ్వాల, కొన్ని చోట్ల ఎర్రటి జ్వాల, కొన్ని చోట్ల పొగతో నల్లటి జ్వాల. ఎక్కడ చూసినా లంకంతా కాలిపోతోంది. హాతాతః పుత్రకకాంతమిత్ర హా జీవితం భోగయుతం సపుణ్యం రక్షోభిరేవా బహుదా భ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ భర్త, ఓ తండ్రి, ఓ భార్య, ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు. అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది. వీపులు అంటుకుపోయి, గుండెలు అంటుకుపోయి, లంకాపట్టణం కోటలు, బురుజులు, మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు. ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు. ధర్మం చెప్పిన మహానుభావుడు కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు. లంకంతా కాలిపోతోంది. అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శోకవన్నింజనకాత్మజాయా ఆదాయ తైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనేయం. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్లి సముద్రపు టొట్టున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తల పట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ కురూనపి క్రుద్ధ పరుషయామాచా నరం సాధూన దీక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధత్తి మహాత్మానో దీప్తమగ్ని వివాంపస. ఎంత పొరపాటు చేసేశాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః, కోపం బాగా ఎక్కువైపోయిన వాడు ఏ పాపం చెయ్యడు. చిట్ట చివరికి గురువు గారిని, తండ్రిని, పెద్దల్ని కూడా చంపేస్తాడు. నోటి వెంట ఏ మాట వస్తోందో అదుపుండదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో మరిచిపోతాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ కురూనపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధూన దీక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. అగ్నిహోత్రం పైకి రగులుతుంటే నీళ్లు పోసి ఆర్పినట్టు ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకుని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. నేను అలా విడిచిపెట్టలేకపోయాను నా కోపాన్ని. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను. లంకని కాల్చాను. కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని, సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలల యందు ఈ భూమి నిలబడుతుందా? ఇక ఇక్ష్వాకు వంశం గాని, వానర వంశం గాని నిలబడతాయా? మళ్ళీ శోకాన్ని పొందారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. నేను మీకు మనవి చేశాను, దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అథమా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన్న శిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్నిని కాల్చగలిగిన అగ్ని నా తల్లి. ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది. అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉండదనుకున్నారు. వెంటనే దేవతలకు శుభవార్తలు చెప్పేటటువంటి చారణలు అనేటటువంటి గాయకులు ఆకాశంలో వెళ్ళిపోతూ చెప్పుకుంటున్నారు. ఏమి ఆశ్చర్యం! మహావానరుడైనటువంటి హనుమ లంకాపట్టణానికి వచ్చి అగ్ని సంస్కారం చేశారు. లంకంతా కాలిపోయింది. బురుజులు పడిపోయాయి, కోటలు కాలిపోయాయి, మేడలు కాలిపోయాయి. ఇన్ని కోట్ల మంది మరణించారు. విచిత్రం, ఒక్క శిశుపావృక్షం గాని సీతమ్మకి కానీ ఆపద కలగలేదు.
అగ్ని చెలకలేదు సీతమ్మని. సీతమ్మ అలాగే ఉంది అని చెప్పుకున్నారు. మహాసంతోషాన్ని పొందారు. ఒక్కసారి ఒక్క ఇక్కడి నుంచి దూకారు. అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ ముందు నిలబడ్డారు. అమ్మా నువ్వు క్షేమం కదా తల్లి, నిన్ను ఇలా చూశాను, మహాసంతోషం అమ్మా, నాకు అనుమతి ఇప్పించు, బయలుదేరుతానన్నారు. నాయన రాక రాక వచ్చావురా నాయన, రామకథ చెప్పావురా, రామనామం చెప్పావురా, అప్పుడే వెళ్ళిపోతానంటావు, ఇంకొక్క రోజైనా ఉండి ఎక్కడో పొదలో ఉండి మళ్ళీ రామకథ రామనామం చెప్పరా తండ్రి ఏంది ఆవిడ. కాదమ్మా బయలుదేరాలి, రామకార్యం నిర్వర్తించాలి, కాబట్టి బయలుదేరుతానమ్మా, నాకు అనుజ్ఞ ఇమ్మన్నారు. అమ్మకి నమస్కారం చేశారు. అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. మళ్ళీ బయలుదేరి తుంగపద్మకచుష్టాభిర్నీలాభిర్ పరరాజభి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి అంటారు మహర్షి. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, ఉత్తరీయం వేసుకుని స్వాగతం చెప్పాలి. అలాగే మనం ఎవరైనా పెద్దలు ఇంటికి వెడుతున్నాం అనుకోండి, భుజం మీద ఉత్తరీయంతో వెళ్ళాలి, ఉత్తరీయం లేకుండా వెళ్ళకూడదు. స్వామి అరిష్టం అనేటటువంటి పర్వతం ఎక్కి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెడుతున్నారు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి వెడితేట పర్వతం ఉత్తరీయం లేకుండా హనుమ లాంటి మహానుభావుడికి స్వాగతం చెప్పకూడదని మేఘమండలాన్ని ఉత్తరీయంగా వేసుకుందిట. అందుకని చెప్పి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి. ఎంత సౌందర్యం, ఎంత ధర్మం, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ అద్భుతాలు ఆవిష్కరిస్తారు మహర్షి. బయలుదేరారు. పిబల్లివ బభూచాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసరి వచాకాశం దదృశీ సమహాకపి. ఆకాశాన్ని సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ బయలుదేరారు. ఉత్తర దిక్కుకు వస్తున్నారు. కొన్ని కోట్ల మంది వానరులు. ఆవలి ఒడ్డున హనుమ దర్శనం అయిందంటారో అవలేదంటారో. అవలేదన్నారా? ఇంతమందికి శిరచ్ఛేదం సుగ్రీవుడి చేత. హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయిందా మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ ఉత్కంఠతో కొండలు కనబడితే కొండలు, గుట్టలు కనబడితే గుట్టలు, చెట్లు కనబడితే చెట్లు అన్ని ఎక్కి ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి చూశారు, అంత దూరంలో నలుసుల్లా కనబడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు. వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు. ఏమిటి దాని అర్థం? సీతమ్మ దర్శనం అయిందా అవలేదా అన్నారు. అదే జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్ మాత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా? ఆయనని నమ్మి అప్పచెప్పాం, అయిపోయింది పని, అందుకే మహానాదం చేశారు. సీతా దర్శనం అయిపోయిందన్నారు. ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ విశేషాచత హస్తేన గృహీత్వా వలిన సుఖం. సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు. ఎందుకని? చూశాను అని ముందు అనలేదు. తర్వాత మాట ఈ ఘోషలో ఎలా వినపడుతుందో, సరిగా వినపడుతుందో వినపడదో, అందుకని చూడబడిన సీతమ్మ అంతే. ఈ వానరులు సంతోషపడిపోయారు. తోకలను తీసుకెళ్లి కర్రల్లా నించోపెట్టారు, చేత్తో పట్టుకున్నారు, చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, కిందకి దూకారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు. ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుమికారు, అటు వెళ్ళారు, ఇటు వచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు, అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులు అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో సముద్ర లంఘనం దగ్గర నుంచి పూసగుచ్చినట్టుగా ఒక్క విషయాన్ని విస్మరించకుండా సర్వ విషయాలు మనవి చేశారు. ఇప్పుడు నేను సీతమ్మని చూసొచ్చాను, రావణాసురుడికి ప్రబోధం చేశాను, ఇది పరిస్థితి, ఏం చెయ్యాలో పెద్దలు మీరు నిర్ణయించండి అన్నారు. వెంటనే యువరాజు నాయకుడు కాబట్టి అంగదుడు లేచన్నాడు, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఏంటి? ఎలాగో చాలా బలం నీ చేతిలో మడిచిపోయింది, మనందరం ఎగిరి వెళ్ళి మిగిలిన వాళ్ళని చంపేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పచెప్పేద్దాం అన్నాడు. వెంటనే జాంబవంతుడు అన్నాడు, నాయనా నువ్వు అంత సమర్థుడవే, అలా వెళ్ళి తేగలిగిన వాడివే, కానీ లోకంలో మర్యాద అని ఒక మాట ఉంది కదా. మనకేమని చెప్పాడు సుగ్రీవుడు? ప్రభువు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టండి అన్నాడు. అందరినీ చంపి సీతమ్మని తింటని చెప్పలేదుగా. ప్రభువు ఏం చెప్పాడో అది చెయ్యాలి, అందుకని దాన్ని అతిక్రమించకూడదు. నీకు శక్తి ఉంది నాయన, అలా అనకపోతే ఏమైనా ఉంటుందా? నీకు శక్తి ఉంది, కానీ అలా చేయకూడదు. కాబట్టి మనందరం వెళ్ళి సుగ్రీవుడికి సీతమ్మ క్షేమ వార్త నివేదిద్దాన్ని రమ్మన్నారు. అందరూ పెద్ద మబ్బుల గుంపులా ఆకాశంలో ఎగిరి పెడుతున్నారు. మహర్షి వర్ణిస్తారు ఆ సంతోషం. మా హనుమ సీతా దర్శనం చేశారని ఆ ఎగురుతున్న వానరులు మధ్యలోంచి వచ్చేసారి ఆయన్ని ముట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎగురుతున్నారట. అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఇటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, ఇటు ముట్టుకునేవాడు. వాళ్ళ సంతోషం. అందరూ కలిసి ఆవలి ఒడ్డున కిష్కింధ దగ్గర దిగారు. దిగిన తరువాత అక్కడ మధువనము అని ఒక వనం ఉన్నది. దాన్ని దదిముకుడు అని సుగ్రీవుడి మేనమామ పెద్దవాడు కాపలా కాస్తుంటాడు. అది బ్రహ్మగారి వరం చేత వచ్చినటువంటి వనం. అందులో ఎప్పుడు పళ్ళు పండి తేనె పట్టులతో వేలాడుతుంటుంది. అందులోకి ప్రభువు కూడా ప్రవేశించాడు. మనందరం ఇంత గొప్ప విషయాన్ని సాధించాం. ఎవరూ ఊహించలేనటువంటి విషయం, సీతామాత దర్శనం అయింది. కాబట్టి మనందరం వెళ్ళి తేనె తాగేద్దాం యథేచ్ఛగా.
అప్పట్లోనే ఈ పార్టీలు ఉన్నాయన్నమాట. మొదటి పార్టీ బహుశా మధువన భంజనంతోటేలో అని వానరములన్నీ కూడా మధువనంలోకి వెళ్ళాయి. పెద్ద పెద్ద తేనెపట్లు, తేనెటీగలు దులిపేశారు. కింద నోళ్లు పెట్టి తేనెపట్లన్నీ నలిపేసి శుభ్రంగా తాగేశారు. ఎక్కువ తేనె తాగేశారేమో మత్తెక్కిపోయారు. ఎవరికి ఒంటి మీద తెలివి లేదు. గాయంతికి చిత్ ప్రణమంతికి చిత్, గాయంతికి చిత్ ప్రణమంతికి చిత్, నృత్యంతికి చిత్ ప్రహసంతికి చిత్, పతంతికి చిత్ విచరంతికి చిత్, ప్రళపంతికి చిత్ ప్రళంతికి చిత్. అబ్బో మహర్షి అక్కడ కోతులు ఎలా తూలాయో శ్లోకాలు అలాగే తూలుతాయి. అంత గొప్పగా రచన చేశారు. ఇది ఒకటి తరుగుతూ ఉంటుంది. గాయంతికి చిత్ ప్రణమంతికి చిత్. కొంతమంది పాటలు పాడుతున్నారు, ఏదో కచేరీలు చేసేవాళ్ళ. కొంతమంది ఇలా చెవులు మూసుకుని ఇలా సంతోషంతో ఏమిటో వాళ్ళు వింటున్నది ఏం లేదు, తాగేసి ఉన్నారు శుభ్రంగా తూలి ఇలా ఇలా నమస్కారాలు పెట్టి ఊగుతున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది ఎగురుతున్నారు, నిష్కారణంగా కొంతమంది ఏడుస్తున్నారు, కొందరు గుద్దుకుంటున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు. దధిముఖుడు వచ్చాడు, పాపం ఆయన్ని చితక్కొట్టేశాడు. ఆ దధిముఖుడు బాధపడుతూ తిన్నగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తూ వానర భాషలో చెప్తున్నాడు. సుగ్రీవుడు తోక పొడుగ్గా చేస్తున్నాడు. ఏదైనా శుభవార్త వినపడితే తోకలు పొడుగ్గా పెడతారు. హనుమ అంటున్నాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటున్నాడు, జాంబవంతుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు వానర భాషలో. అంటే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తేనె తాగేశారని చెప్తున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్లే దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు. ఏమిటో ఏడుస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఈయనేమో పోని ఈయన ఏడవడం అనేసి తోక పెంచుతున్నాడు. ఈయనకి సంతోషంగా ఉంది. భాష మనకు అర్థం కాదు. అసలు ఏమిటి గొడవ అడిగాడు లక్ష్మణస్వామి. అడిగితే మధువనంలోకి ఎవరూ ప్రవేశించరు. అటువంటిది హనుమ, అంగదుడు మొదలైన వారు వెళ్ళి మధువనాన్ని భంజించారంటే తప్పకుండా సీతామాత యొక్క దర్శనమైంది. హనుమకి తప్ప ఎవరికి అవుతుంది? మహాప్రాజ్ఞుడు, ఆయనకే ఇటువంటి ప్రభువు గౌరవాన్ని నిలబెట్టగలిగిన వాడు హనుమ ఒక్కరే అన్నారు. వెంటనే ఆజ్ఞగా చెప్పండి, వానరులందరినీ ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళి చెప్పారు. గబగబా వాళ్ళందరూ ముఖాలు కడుక్కున్నారు, నోళ్లు పుక్కిలించారు, తిన్నగా వచ్చి సుగ్రీవుడి ముందు కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ విన్నారుగా హనుమ దగ్గర ఎలాగో ఇప్పుడు నేను చెప్పేసినట్టే చెప్పేశారు అందరు. ఇలా వెళ్ళారు, ఇలా సొరస వచ్చింది, సింహకి వచ్చింది, ఏవో మైనాకుడు వచ్చాడు, ఈ కథలన్నీ చెప్పేశారు. రండి రామచంద్రమూర్తి దగ్గరికి ఎడదామని ప్రశ్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వచ్చేసి అందరూ హనుమ దగ్గర విన్నారు కాబట్టి అందరూ చెప్పేశారు. సీతమ్మని చూసాం, ఇలా ఉంది అలా ఉంది. రాముడికి తెలీదు, ఆయన మహాప్రాజ్ఞుడు. సీతమ్మ నాయందెట్లున్నది అని అడిగారు. హనుమని వెనక పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమాను వచ్చి చెప్పు, ఈయనండి చూసిందన్నారు. ఎందుకని? అప్పటి వరకు ఆయన వెనక్కి పెట్టారు. ఆ ప్రశ్నకి జవాబు ఆయనే చెప్పాలి. ఆయన ఎంత గొప్పగా చెప్పారు. మహాప్రాజ్ఞుడు బుద్ధిమతాం వరిష్టం శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయైతాం ద్విషం ప్రతి. ఒక్కసారి దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మ ఉన్న దిక్కుకు తిరిగి ఒక నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడవలసిన రీతిలో బహు సంస్కారవంతంగా శీలవతి అయి నీ యందు పరమ భక్తితో సీతమ్మ ఉన్నది. నోటితో చెప్పకుండా నమస్కారంతో చెప్పారు. నియతాం అక్షతాం సీతాం రఘవాజన్యవేదయత్ రామ సుగ్రీవియో సఖ్యం శ్రుత్వా ప్రీతి ముపాగత. నీకు సుగ్రీవుడికి స్నేహం కలిగిందని, తొందరలో నువ్వు వస్తామని తెలిసి ఎంతో సంతోషం పొందింది. ఆవిడ యొక్క శోకం అంతా పోయింది. కానీ తన కోసమని చెప్పి నువ్వు శోకిస్తున్నావన్న మాట విని మాత్రం శోకిస్తోంది అని తన గొప్పతనాన్ని కానీ తాను అవన్నీ సాధించిన విషయాలు కానీ ఎక్కువ వర్ణించరు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, పరమ లఘువుగా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు పూసగుచ్చినట్టు చెప్పారు అన్ని. రాముడితో సుగ్రీవుడితో అలా చెప్పరు. ఏదో పైన చెప్పి సీతమ్మ ఎలా ఉందో చెప్పారు. ఆమె పాతివ్రత్యం చెప్పారు. ఎంత తేజస్సుతో ఉందో, ఎంత ఉపవాసం చేస్తోందో, రాముడి కోసం ఎంత నమ్ముకు బ్రతుకుతోందో చెప్పారు. చెప్పి ఒక మాట అన్నారు. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. సుందరకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో పూర్తయిపోతుంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ తో మొదలై తతో మయా వగ్విదధీన భాషిత. నేను చెప్పిన మాటల చేత సీతమ్మ యొక్క శోకము తొలగిపోయినది. వాక్కు ఉన్నవాడు మనుష్యుడు. వాక్కు చేత ఎంతమందికి శాంతినివ్వచ్చో, ఎంతమంది జీవితాలు దిద్దవచ్చో అర్థమవుతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. నా వాక్కుల చేత సీతమ్మ మనసుకి శాంతి కల్పించాను. ఇవాళ సీతమ్మ బాధపట్టలేదు. కానీ నువ్వు తన గురించి ఏడుస్తున్నావని తాను ఏడుస్తోందంతే.
తప్ప అంతకు మించి ఆవిడ మనసులో అశాంతి లేదు. రావణుడు 2 నెలలు గడువిచ్చాడు, 1 నెల మాత్రమే బ్రతికి ఉంటానని నీకు చెప్పమంది అన్నాడు. రామచంద్రమూర్తి విలవిలా శోకించి అన్నాడు, ఆమె 1 నెల బ్రతికుంటుంది, సీతమ్మని వదిలి 1 రోజు ఉండలేదు. వెంటనే వెళ్ళి సీతమ్మని రక్షించాలన్నారు. సుందరకాండలో ఒక మాట అంటారు హనుమ, నిమిత్తమాత్మస్తు రామాయ. సీతమ్మ తన పాతివ్రత్య శక్తి చేత ఏనాడో రావణుడిని చంపేసింది. ఇంకా నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేసి ఆ రావణాసురుణ్ణి చంపడమే అన్నారు. సుందరకాండలో హనుమ యోగి పుంగవుడై చెప్పారు తల్లి దర్శనమై. అందుకే ఆయన మాట ప్రమాణం చేసుకుని యుద్ధకాండ జరిగిపోయిందని. ఆ తర్వాత రామచంద్రమూర్తి వానరులతో కలిసి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకుని రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని పరిమార్చి సీతమ్మని చేపట్టి పుష్పక విమానం ఎక్కి మళ్ళీ ఆ నంది గ్రామానికి చేరుకున్నారని అక్కడి నుంచి పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కిందకి దిగుతున్నారు. దిగుతుంటే కాళ్ళకి చెప్పులు లేవు. 14 సంవత్సరముల అరణ్యవాసం. గబగబా భరతుడు చెప్పులు పట్టుకుని వెళ్ళాడు. సంతత మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్మ మదదామమ. అన్నయ్య, ఒక బలమైనటువంటి ఎద్దు లాగవలసినటువంటి బండిని లేగదూడ లాగగలదా? ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి నువ్వు. నీ ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు పరిపాలించాను. చెప్పులు తొడుక్కో అన్నయ్య అని అన్నయ్యకి చెప్పులు తొడిగితే ఇటుపక్క అటుపక్క నిలబడినటువంటి విభీషణుడు సుగ్రీవుడు కళ్ళు తుడుచుకున్నారట. నాకు గొప్ప అన్నగారు రావణాసురుడు, అన్ని వేదాలు చదువుకున్నాడు, అంత గొప్ప కుంభకర్ణుడు, కానీ ఇద్దరు మడిసిపోయారు. నేనే వాళ్ళ మృత్యువుకి కారణం అయ్యాను. ఏది? మా అన్నదమ్ములం ఇలా కలిసి లేవు. అందరం కలిసి తిరిగి శుభకార్యాలు చేసుకునే భాగ్యం మాకు పట్టలేదు. నేను ఇలా మా అన్నని సేవించలేదు. మా అన్న 10 తలలు తెగిపోతే ప్రేత సంస్కారం చేశాను. సుగ్రీవుడు ఏడ్చాడు. మా అన్న వాలి ఎంతటి యోధుడు, రాముడితో సంధి చేసుకుని బాణం పెట్టి కొట్టించి చంపించాడు. వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా కలిసి ఉన్నారు. నిజంగా అన్న దిగుతుంటే నాకు రాజ్యం వద్దు వద్దు అని చెప్పులు తొడిగాడు. ఏం అన్నదమ్ములు, ఇది కదా రాముడంటే, ఇది కదా అన్నదమ్ములంటే. అలా మేము ఉండలేకపోయామని ఏడ్చేట. వాళ్ళల్లా ఏడవలసిన రోజు రాకూడదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బ్రతకగలగాలి. రాముడు మెట్లు దిగాడు. దిగి వచ్చిన తరువాత ఆ క్షురకర్మ చేయించుకోమన్నారు. ఆయన అన్నాడు, నా తమ్ముళ్ళు క్షురకర్మ చేయించుకున్న తర్వాత నేను చేయించుకుంటానన్నాడు. అయోధ్యకాండలో ప్రతిజ్ఞ చేశాడు. ధర్మమర్థం చ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితి అన్నాడు. ధర్మార్థ కామములు నా తమ్ముళ్ళు అనుభవిస్తేనే అనుభవిస్తాను, వాళ్ళకి లేనివి నాకు వద్దన్నాడు. అందుకని ముందు తమ్ముళ్ళకి క్షురకర్మ చేయించి తాను చేయించుకున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి పరమ సంతోషంతో సీతమ్మకి అభ్యంజన స్నానం చేయించారు. ఆయన రథం ఎక్కితే లక్ష్మణస్వామి ఆయనకి ఛత్రం పట్టుకున్నాడు. భరతుడు పగ్గాలు పట్టుకుని రథం తోలాడు. శత్రుఘ్నుడు చామరం వేశాడు. ఏమి అన్నదమ్ములు, ఇంతమంది వానరులు స్వామి హనుమ తెల్లటి బట్టలు కట్టుకుని నడిచి వెడుతూ ఉంటే ఎక్కడ చూసినా అయోధ్యాపుర పౌరులందరూ ఇళ్ల ముందు ముగ్గులు తీర్చారు. అందరూ రామో రామో రామ, రాముడు రాముడు రాముడు, ఇదే మాట అందరూ చెప్పుకుంటున్నారు. అడిగో వేస్తుతార్జన వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి బట్టలు కట్టుకున్నాడే, ఆ నడిచి వెడుతున్నాడే మిరుగుల పోగుల మహానుభావుడు. ఆయనేట 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ క్షేమవార్త తెచ్చినవాడు. ఆయనేట హనుమ, ఆయనేట సుగ్రీవుడు అన్నారు. సుగ్రీవుడిని దశరథ మహారాజు గారికి శత్రుంజయమనేటటువంటి ఏలుగెక్కించారు. వశిష్ఠాదులు ముందు నడుస్తున్నారు. అయోధ్యానగరాన్ని చేరుకున్నారు. వానరులు రాత్రికి రాత్రి 500 నదుల జలాల్ని 4 సముద్రాల జలాల్ని తీసుకొచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాచ్చాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ కలశలలో ఉండేటటువంటి మంత్ర పురస్సరమైనటువంటి జలములనన్నిటినీ కూడా ఆయన మీద పోశారు. ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా ధరించినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి సభామధ్యంలో పెట్టి పూజ చేసి వశిష్ఠుడు ఆ కిరీటాన్ని ఎత్తి రామచంద్రమూర్తి తల మీద పెట్టాడు. పట్టపురాణిగా సీతమ్మ తల్లి అభిషేకాన్ని పొంది ఆయన యొక్క తొడ మీద సింహాసనం మీద కూర్చుంది. లక్ష్మణస్వామి వంక చూశాడు రాముడు. అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన. పూర్వరాజులు యువరాజులతో కలిసి పరిపాలించినటువంటి అఖండమైన సామ్రాజ్యాన్ని నాతో కలిసి యువరాజుగా పరిపాలించడానికి ఓ లక్ష్మణ, నువ్వు కూడా పట్టాభిషేకం పొందు అన్నాడు. 14 ఏళ్ళు అన్నయ్య వెంట తిరిగాను, నాకేమిచ్చాడంటాడేమో చూద్దామన్నాడు అని అన్నాడు. కానీ పరమధర్మాత్ముడు లక్ష్మణస్వామి, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడికి దక్కవలసిన రాజ్యం నాకు వద్దన్నయ్య, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నాడు. అన్నయ్య ఏం చెప్తే అదే భరతుడికి.
భరతుడు వచ్చాడు, యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. దేవేంద్రుడు 100 బంగారు కమలములతో కూడుకున్నటువంటి హారాన్ని పంపించాడు. ఎందరో వచ్చారు, బహుమానాలు ఇచ్చారు. రామచంద్రమూర్తి అందరినీ సత్కరించారు. పేరు పేరున సత్కరించారు. స్వామి హనుమ వంక చూశారు. తెల్లటి వస్త్రముల జత ఇచ్చారు. హనుమకి కానీ, హనుమయందు అపారమైన భక్తి ఉన్నవాడికి కానీ తెల్లటి బట్టల జత ఇచ్చి ఆయన కానీ అది కట్టుకున్నాడా? హనుమ కట్టుకున్నట్టే అని చెప్తారు పరాశర సంహితలో. అందుకని ఆ బట్టలు హనుమకి ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చారు. అప్పుడు సీతమ్మ తల్లి తన మెడలోంచి ఒక హారాన్ని తీసి పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. ఎవరి కోసం అన్నాడు అనుకోండి రాముడు. ఇంకేమి సీతారాములు. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య శాస్యాం ప్రతిష్ఠితం తేనీయం చితి ధర్మాత్మా ముహూర్తం విజీవతి అన్నారు హనుమ. ఆమె మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఆమె దగ్గర ఉంటుంది. ఆయనకి తెలియదు ఎవరి కోసం పట్టుకుందో. వెంటనే సంతోషంగా నవ్వుతూ అన్నారు, ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాంవసః. ఎవరి యందు పౌరుషము, బుద్ధి, పరాక్రమము, నీ ఐదోతనానికి కారణము ఉన్నాయో అటువంటి మహావీరుడికి ప్రత్యేక సత్కారం చెయ్యాలనుకుంటున్నావు, ఈ సీత అన్నారు. అనగానే ఆ ముత్యాలహారాన్ని హనుమకి అనుగ్రహించింది. అది కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకుని స్వామి కూర్చున్నారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయింది. రాముడు ప్రభువుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎక్కడా పాపకార్యముల యందు అనురక్తి లేదు. స్త్రీలు వైధవ్యాన్ని పొందడం అన్న మాట లేదు. పిల్లలు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు బ్రతికుంటే పిల్లలకి ప్రేతకార్యం చేయడం అన్నది లేదు. దొంగతనాలు లేవు, నేరములు లేవు. ఎక్కడ చూసినా రామో రామో రామః, రాముడు రాముడు రాముడు, ఇది తప్ప ఇంకొకటి లేదు. వైదికమైనటువంటి ధర్మము అన్ని చోట్ల 3 పువ్వులు 6 కాయలుగా పరిడవిల్లింది. ఈ శ్రీరామాయణము ఆర్షము, సనాతనము, పరమ సత్యము. ఇది కేవలము కల్పితము కాదు. వాల్మీకి మహర్షి అందులో ఒక వ్యక్తి. ఉత్తరాఖండలో లవకుశుల్ని పెంచిన వారు వాల్మీకి మహర్షి. ఆయన బ్రహ్మగారిచ్చిన వరంతో ఆచమనం చేస్తే వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావములను కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని పొంది రచించినటువంటి పరమ ప్రామాణికమైన సత్యమైనటువంటి ఇతిహాసము రామాయణము. ఇటువంటి రామాయణాన్ని కానీ, సుందరకాండని కానీ పరమ భక్తి శ్రద్ధలతో చెప్తున్న వాడి కన్నా కిందకి కూర్చుని ఎవరు వింటున్నారో, ఎవరు భక్తితో రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దూరదేశములలో ఉండిపోయినటువంటి బంధువులు తిరిగి వస్తారు. పెళ్లి కానటువంటి యువతులకు పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే దేశంలో అరిష్టమున్నా, క్షామమున్నా అటువంటివి తొలగి దేశమంతా సౌభాగ్యవంతమవుతుంది. రాజులు విజయాలు పొందుతారు. అలాగే ఒకవేళ వివాహమై ఇంకా సంతానమును పొందనటువంటి స్త్రీలు రామాయణాన్ని విన్నంత మాత్రం చేత మంచి కుమారుడు లభిస్తాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎటువంటి కుమారులో అటువంటి కుమారుడు లభిస్తాడు. ఎక్కడెక్కడ నమస్కరిస్తూ రామాయణాన్ని పరమ సత్యమన్న బుద్ధితో వింటారో అటువంటి వారందరికీ కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయికి దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు ఎలా కలిగారో అలా సంతానము దీర్ఘాయుష్మంతులై ఏ గండాలు లేకుండా సంతోషంగా ఉంటారు. మనస్సులలో కలిగినటువంటి అశాంతి తొలగిపోతుంది. చీడ పీడ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి అరిష్టములు తొలగిపోతాయి. పితృదేవతలు, దేవతలు, సనాతన ధర్మమునకు ఆలవాలము, ఆది పట్టైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రీతి పొందుతారు. అందుకే రామాయణాన్ని విన్నంత మాత్రం చేత, రామాయణాన్ని వ్రాసినంత మాత్రం చేత, ప్రవచనం చేసినంత మాత్రం చేత పితృదేవతలు సంతోషిస్తారు. మా వంశంలో పుట్టినవాడొకడు పరమ భక్తితో, వినయంతో చేతులొగ్గి రామాయణం విన్నాడు, సుందరకాండ విన్నాడని ఎంతో సంతోషించి పితృదేవతలు ఆశీర్వచనం చేసి పెడతారట. అందుకే ఎక్కడెక్కడ రామాయణం జరుగుతుందో అక్కడక్కడ అందరికన్నా ముందు వస్తారట స్వామి హనుమ. సూక్ష్మ రూపంలో వస్తారు. అందుకే సుందరకాండ చెప్తే హనుమకి ఆసనం వెయ్యకుండా చెప్పకూడదు. ఆ ఆసనంలో కూర్చుంటారు. రామాయణ ప్రవచనం పూర్తయిపోయిందంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ వెడతారట. ఎందుకంటే రాముడు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు అడిగాడు, హనుమా నువ్వు వస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకి హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలవన్. నాకు రామా నువ్వొకటి, నీ కథ ఒకటి కాదు, నీ కథ చెప్పబడినంత కాలం, నీ నామము భజింపబడినంత కాలం ఈ లోకంలో ఉంటానన్నారు. ఆపద ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షరాంతకం. రామచంద్రమూర్తి యొక్క గుణగణములు, సీతమ్మ పాతివ్రత్యము, రామాయణ కథా ప్రవచనం చేస్తూ ఉంటే
ఆసనంలో కూర్చుని తల ఉంచుకుని కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా పరమ సంతోషంతో రామాయణం వింటారట. మంగళం చెప్పేసి నీరాజనం ఇచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ ఈ ప్రాంగణంలో రామాయణం ఎప్పుడు చెప్తారో, రామకథ ఎప్పుడు వినపడుతుందో అని బాధగా వెళ్తారట. తులసీదాసు గారికి అలా దర్శనమిచ్చారు, చెప్పారు. అలా వెడతాడాయనని ఒక పిశాచం చెప్పింది. అలా వెడతారు, గుర్తుపట్టు అని చెప్పింది. ఆఖరణ వెడుతున్నటువంటి వారిని పట్టుకున్నారు. హనుమ దర్శనం ఇచ్చారు తులసీదాస్ గారికి. అప్పుడే పరమ ప్రమాణం. చంద్రశేఖర భారతీ స్వామి వారు నిరూపణం చేశారు. సుందరకాండ చెప్తే స్వామి తప్పకుండా వచ్చి కూర్చుంటారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రాణాలు పోయే వాళ్ళకి కూడా ప్రాణాలు దక్కుతాయి. స్వానుభవంతో చెప్తున్నాను. అంత గొప్ప సుందరకాండ. అటువంటి సుందరకాండ విన్న తర్వాత ప్రతివారు కూడా తమకు పరమేశ్వరుడు ఎంత బిగ్గర కంఠం ఇచ్చాడో అంత బిగ్గరగా ఒక మాట చెప్పమని చెప్తారు. బలం విష్ణోహ ప్రవర్ధతాం అనాలి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక అని చెప్పాలి. అది విని స్వామి హనుమ ఎంతో సంతోషిస్తారట. లోకంలో విష్ణువు యొక్క బలం పెరిగితే ధర్మం నిలబడుతుంది. అందుకని నేను చెప్తాను, మీరు చెప్పండి. ఏమీ చేత కాని నేనే ఇంత గట్టిగా ఇన్ని గంటలు మాట్లాడినప్పుడు ఇంతటి విద్వాంసులు, ఇంతటి పెద్దలు, మీరు ఒక్క మాట చెప్పడానికి దేనికి మొహమాటం? గట్టిగా చెప్పండి. మన ధర్మం నిలబడాలి, స్వామి సంతోషించాలి. 3 మార్లు అందాం. 3 సత్యం. బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం.